మన దేవుడు మనకు సహాయం చేయకపోతే అసలు మనం ఉండలేము ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు ప్రతి విషయంలో. దావీదు భక్తుడు అంటాడు ఒక మాట, చూడండి కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. 33వ కీర్తన 21వ వచనం చదవండి ఒకసారి. 33వ కీర్తన 21వ వచనం. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి సహాయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు ఆయన? కొన్ని చూద్దాం బైబిల్లో. దినవృత్తాంతముల మొదటి గ్రంథం దగ్గరికి రండి. ఆయన ఏ విధంగా సహాయం చేస్తున్నాడు మన దేవుడు? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చూడండి ఒక మాట ఉంటుంది. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత, దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. శత్రువులు అనేకులు పడిపోయారు. దేవుని సహాయం దొరికితే శత్రువులు పడిపోతారు. అంటే మన శత్రువుల మీద మనకి విజయం ఇస్తాడు ఆయన. ఆ విధంగా సహాయం చేస్తాడు మనకి ఈ యుద్ధంలో. ఆ రోజుల్లో వారు యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ యుద్ధాలకు ఆయన సహాయం చేస్తేనే వాళ్ళు గెలిచేవాళ్ళు. ఇది కూడా యుద్ధకాలమే. మన జీవితం కూడా ఈ యుద్ధకాలంలో మనం కూడా ఎన్నో పనులు ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఈ యుద్ధ దినాల్లో ఈ యుద్ధకాలం మనది కూడా. ఈ యుద్ధకాలంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు కూడా దేవుని సహాయం లేకపోతే బల్యాలు గుచ్చుకుంటాయి, బాణాలు గుచ్చుకుంటాయి, పడిపోయే అవకాశం ఉంది. విజయాన్ని పొందుకోలేము మనం. కాబట్టి మనకి దేవుని సహాయం అవసరం. దావీదు భక్తుడు కూడా అంటాడు, చూడండి ఒక మంచి మాట. ఇదే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియన్లు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్లా యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. గట్టిగా కొట్టండి తప్పట్లో. దేవునికి స్తోత్రం. ఎవరు సహాయం చేశారంట దావీదుకి? యెహోవా సహాయం చేశాడంట. కాబట్టి యుద్ధంలో గెలిచాడు.